ఆగండి భయ్య. భయ్య ఏంటి భయ్య మీరు? భయ్య ఇంతగా ప్లాన్ చేసి మరీ ట్రైలర్ని నమ్మించి మిమ్మల్ని వీడియోలోకి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మీకు బాలయ్య బాబు గారి గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకోకుంటే మీరు నన్ను తిట్టుకోరా? సో కాబట్టి మీకు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కాదు కానీ ఒక బాలయ్య బాబు గారు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు లైనప్లో పెట్టారు, బాలయ్య బాబు గారు ఎన్బికే 109 మూవీ తర్వాత ఏ ప్రాజెక్ట్ని టేక్ ఆన్ చేయనున్నారు అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను భయ్య. విషయం ఏంటంటే భయ్య, బాలయ్య బాబు గారు ఇప్పటికే 3 సినిమాలు హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు 4వ సినిమా బాబీ గారి దర్శకత్వంలో ఎన్బికే 109 మూవీ చేస్తున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ విషయం పక్కన పెడితే ఇక బాలయ్య బాబు గారు ఎన్బికే 109 మూవీ తర్వాత ఖాళీగా ఉంటారా, లేకుంటే ఎన్ని సినిమాలు ఒప్పుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బాలయ్య బాబు గారు ఎన్బికే 109 మూవీ తర్వాత ఫుల్ బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు గారు బోయపాటి సీనుతో అఖండ 2 చేయనున్నారు. అలాగే వీరసింహారెడ్డి కాంబినేషన్ను మరోసారి రిపీట్ చేయనున్నారు. ఆ డైరెక్టర్తో కూడా ఇంకొక కొత్త సినిమా తీయనున్నట్లు సమాచారం. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ నచ్చిన బాలయ్య బాబు గారు సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చారట భయ్య మన గోపీచంద్ గారికి. దాంతోపాటు బోయపాటి సీను గారితో అఖండ 2 ప్రాజెక్ట్ను ఓకే చెప్పిన బాలయ్య బాబు గారు ఎన్బికే 109 మూవీ కంప్లీట్ అయిన వెంటనే అఖండ 2 ప్రాజెక్ట్ని టేక్ ఆన్ చేసి అఖండ 2 షూటింగ్లోకి హాజరు కానున్నారట. అది అయిన వెంటనే మల్లినేని గోపీచంద్ గారి మూవీ టేక్ ఆన్ చేయనున్నట్లు సమాచారం భయ్య. ఇవి బాలయ్య బాబు గారు చేస్తున్న కంటిన్యూ 3 సినిమాలు. ఈ సినిమాలో ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. అఖండ 2 కోసం ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం ఈ వీడియోలో ఇది ఇవాళ వీడియో. బాలయ్య బాబు గారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన లౌడాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను భయ్య. వీడియో నచ్చితే లైక్ చేయండి భయ్య, సబ్స్క్రైబ్ చేయండి భయ్య.